చంపుతావా? చెప్పు. ఏంటమ్మా నువ్వు చంపేస్తావా? ఇప్పుడు గనక ఆ ఫోటో వీళ్ళు చూస్తే జ్యోతి నా కన్న కూతురని తెలిసిపోతుంది. ఇప్పటికే శ్రావ్యకి నాకు ఉన్న సంబంధం ఏంటి అని నిలదీస్తున్నారు. ఈ నిజం బయటపడితే నా కూతుళ్ళిద్దరినీ ఈ మాధవి చంపేస్తుంది. నా కూతుళ్ళని నేను కాపాడుకోవాలి. లాభం లేదురా, ఇలా అడిగితే చెప్పదు. ఇదిలా చెప్పనే చెప్పదు. కారులో గన్నుంది, తీసుకొనిరా. చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది. వదినా, నన్ను నమ్మొద్దునా. నేను ఏ పాపం ఎరగను. మా అన్నయ్యని మేనకోడల్ని నా చేతులారా నేనెందుకు చంపుకుంటాను? నా భర్త శివరాం చేతిలో నేను మోసపోయాను. మీ దృష్టిలో, ఈ సమాజం దృష్టిలో నేరస్తురాలిగా మిగిలిపోయాను. చంపుతాననేసరికి వెన్నులో వణుకు పుట్టిందా? నువ్వు చేసిన తప్పుని నీ భర్త మీదకు తోస్తున్నావు. సాక్ష్యం చెప్పడానికి ఆ మనిషి లేడనే కదా? ఒట్టు రాజీవ్, ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను మీ నాన్న సొంత చెల్లెల్ని. నా అన్నని చంపుకునే అంత రాక్షసిని కాను నేను. నా భర్త కోసం ఇల్లొదిలి వెళ్ళాను. నా భర్త చేసిన నేరాన్ని నా మీద వేసుకుని జైలు శిక్ష అనుభవించాను. అతన్ని నమ్ముకుని కన్న కూతుళ్ళకి దూరమై 20 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమని సాక్ష్యం ఏంటి? మేమెలా నమ్మాలి? రే రాజీవ్, ఇదంతా మన నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న డ్రామా. ఈ దొంగ మాటలు నువ్వు నమ్మొద్దురా. ఈ శారద చేసిన పనికి ఒక రకంగా మీ నాన్నని చెల్లిని పోగొట్టుకుని మనం శిక్ష అనుభవిస్తున్నాం. లేదు రాజీవ్, లేదు. నేను నిజమే చెప్తున్నాను. నువ్వు సాక్ష్యం అడిగావు కదా. నేనిప్పుడుండే ఈ ఇల్లు కూడా జలజక్కదే. తను కూడా నాతో పాటు జైలు శిక్ష అనుభవించింది. జలజక్కతో పాటు అప్పుడు నాతో శిక్ష అనుభవించిన ప్రతి ఒక్కరికి నా కథ, నాకు జరిగిన అన్యాయం తెలుసు. ఇప్పుడే జలజక్కకి ఫోన్ కలుపుతాను. నువ్వే నిజం తెలుసుకో. హలో శారదా. శారద కాదు, నేను రాజీవ్ని మాట్లాడుతున్నాను. నాకు నిజం తెలియాలి. ఈ శారద జైలు శిక్ష ఎందుకు అనుభవించింది? మీ నాన్నని చెల్లిని తన భర్త శివరాం చంపేశాడు రాజీవ్ బాబు. భర్త మీద ఉన్న ప్రేమతో జైలు శిక్ష అనుభవించింది. తన కన్న కూతుళ్ల కోసం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించి ఇదిగో నరక వేదన అనుభవిస్తుంది బాబు శారద. నువ్వు చెప్పేది నిజమేనా? కావాలంటే ఆ జైలర్ని కూడా అడుగు బాబు. వాళ్ళు అబద్ధం చెప్పరు కదా. విన్నావు కదా, అర్థమైంది కదా వదినా. మీకు జరిగిన నష్టానికి నేను కారణం కాదు.
నువ్వు చెప్పేది నిజమే కావచ్చు శారద, కానీ నేను నిన్నెప్పటికీ క్షమించను. ఎందుకంటే నా భర్తని నువ్వు చంపకపోయినా నీ భర్త చంపాడు. ఎటు చూసినా నా భర్త కూతురి చావుకి, ఇన్నేళ్ల మా ఆవేదనకి, మేం పడ్డ శోకానికి ఒక విధంగా నువ్వు కూడా కారణమే. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను క్షమించేదే లేదు. నేను చెయ్యకపోయినా నా భర్త చేశాడు కాబట్టి మీ కోపంలో న్యాయం ఉంది వదినా. నేను కాదనను, కానీ నేను నా భర్త చేతిలో మోసపోయి జైలు శిక్ష అనుభవించి నా కూతుళ్ళ కోసం మానసికంగా కృంగిపోయి నా భర్త చేసిన నేరానికి నరకం చూశాను. నన్ను క్షమించు వదినా. టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు. నేనొచ్చింది అందుకు కాదు. శ్రావ్యకి నీకు ఉన్న సంబంధం ఏంటి? శ్రావ్య కనిపించడం లేదు అని రాజీవ్ మీద ఎందుకు కేసు పెట్టావు? నీకు శ్రావ్య మీద ఎందుకంత కన్సర్న్? అసలు మీ ఇద్దరికి సంబంధం ఏంటో అది చెప్పు. వర్ష, పేజీలు ఇలా తిరగేస్తూ ఉంటే కేజీల లెక్కన శక్తి తగ్గిపోతుంది. చెయ్యి కూడా నొప్పిగా ఉంటుంది. నాకోసం ఏదైనా చేస్తానని చెప్పావు, ఇది చేయలేవా? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. కాకపోతే ఇలా వందల కొద్దీ పేజీలు తిప్పుతూ గంటల కొద్దీ టైం వేస్ట్ చేసే బదులు కాస్త తెలివిగా వెతుకుదాం. అదేంటో నువ్వే చెప్పు. ఇప్పుడు అక్కా చెల్లెళ్ళని వేరువేరుగా తీసుకెళ్లారేమో అని వెతికే బదులు ఇద్దరినీ ఒకరే తీసుకెళ్లారేమో అన్న ఆలోచనతో వెతికితే ఫలితం ఉండొచ్చు కదా. ఒకవేళ ఇది సక్సెస్ కాలేదనుకో, అప్పుడు వేరే విధంగా వెతుకుదాం. ఏమంటావ్? మంచి ఆలోచన. అవును, అక్క చెల్లెల పేర్లేమన్నావు? శ్రావ్య ఇంకా జ్యోతి. శ్రావ్య, జ్యోతి. జ్యోతి, శ్రావ్య. శ్రావ్య, జ్యోతి. జ్యోతి, శ్రావ్య. ఎందుకు తిప్పి తిప్పి ఆ పేర్లే చెప్తున్నావు? అక్కా చెల్లెళ్ళ పేర్లు ఒకదానికొకటి ఎందుకు పొంతన కుదరట్లేదు వర్ష. అంటే సాధారణంగా అక్కా చెల్లెలకి రమ్య, లాస్య, మంగ, గంగ, సీత, గీత ఇలా పేర్లు పెడుతూ ఉంటారు కదా. మరి జ్యోతి, శ్రావ్య అంటే సింక్ కుదరడం లేదు. నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ అవి.